వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. తెలుగుదేశం పార్టీకి దేవినేని ఉమా రాజీనామా. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రతిఘటించిన నామినేటెడ్ పదవుల్లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన టీడీపీ నాయకులకు ప్రాధాన్యత లేకపోవడం వల్ల నిరాశ చోటు చేసుకుంది. ముఖ్యంగా మాజీ మంత్రి దేవినేని ఉమ, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నిట్టం రఘురాంలకు మొదటి జాబితాలో చోటు దక్కకపోవడంతో పార్టీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి రగులుతోంది. దేవినేని ఉమ 2014 నుంచి 2018 మధ్య నీటిపారుదల శాఖ మంత్రిగా అయితే కీలక బాధ్యతలు వహించారు. పార్టీ కష్టకాలంలో కూడా ఆయన వెన్నంటే ఉండి సేవలను అందించారు. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరడం దేవినేని ఉమకు రాజకీయ కష్టాలు మొదలయ్యాయి. మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు వసంత కృష్ణ ప్రసాద్కు కేటాయించడంతో ఉమ రాజకీయంగా పక్కనబడ్డారు. ఈ క్రమంలో పార్టీ వర్గాలు ఉమాకు ఆర్టీసీ చైర్మన్గా నామినేట్ పదవిని కేటాయిస్తానైతే ప్రచారం జరిగినా వసంత కృష్ణ ప్రసాద్పై అధిష్టానం మద్దతు ఉండడంతో ఉమాకు ఆ అవకాశం దక్కలేదు. నియోజకవర్గాల్లో తన పట్టు నిలుపుకునేందుకు దేవినేని ఉమ విస్తృతంగా పర్యటించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వసంత కృష్ణ ప్రసాద్లతో తనతో పాటు టీడీపీలో చేరిన నాయకులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఉండటం ఉమాకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. ఇక చిన్నబాబు లోకేష్ సైతం సీనియర్లతో తన ఇబ్బందులు కలగకుండా పక్కన పెడుతున్నారని భావన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో దేవినేని ఉమాకు నామినేటెడ్ పదవి రాకుండా వసంత్ అడ్డుకుంటున్నారని టీడీపీ వర్గాల్లో భావన వ్యక్తమవుతోంది. దీంతో ఉమా రాజకీయంగా పరిస్థితులు కష్టంగా మారి అతని శకం ముగిసినట్టే అని కొందరు భావిస్తూ ఉన్నారు.